వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింధూర్ మొక్క నాటిన ప్రధాని మోడీ. అడుగుల అభ్యున్నతి కాంగ్రెస్ తోనే సాధ్యం. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈసీ ఆఫీస్ కు మార్చ్. పాల్గొన్న విపక్ష ఎంపీలు. ఈడీ విచారణకు హాజరైన నటుడు రానా. పార్లమెంట్ సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 181 ప్లాట్లతో కూడిన టైప్ 7 బహుళ అంతస్తుల భవనాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని బాబా ఖారక్ సింగ్ మార్లో వీటి నిర్మాణం చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న మోడీ అక్కడ సింధూర్ మొక్కను నాటారు. అనంతరం భవన నిర్మాణంలో పాల్పంచుకున్న కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని గ్రూప్ ఫోటో దిగారు. కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. कार्यक्रम में उपस्थित श्रीमान ओम बिरला जी, मनोहर लाल जी, किरण रिजिजू जी, महेश शर्मा जी, संसद के सभी सम्मानित सदस्यगण, लोकसभा के महासचिव, देवी और सज्जनों, अभी कुछ ही दिन पहले मैंने कर्तव्य पथ पर कॉमन सेंट्रल सेक्रेटेरिएट यानी कर्तव्य भवन का लोकार्पण किया है और आज मुझे संसद में अपने सहयोगियों के लिए इस रेजिडेंशियल कॉम्प्लेक्स के उद्घाटन का अवसर मिला है। ये जो 4 टावर्स हैं, उनके नाम भी बहुत सुंदर है। कृष्णा, गोदावरी, कोसी, हुगली, भारत की 4 महान नदियां जो करोड़ों जनों को जीवन देती है, अब उनकी प्रेरणा से हमारे जनप्रतिनिधियों के जीवन में भी आनंद की नई धारा बहेगी। ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి యుద్ధానికి దిగింది. గత కొన్ని రోజులుగా ఓట్ల చోరీపై విపక్షాలు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. బీహార్లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా విపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. పార్లమెంట్ భవనం నుంచి ఈసీ ఆఫీస్ కు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మార్చ్ నిర్వహిస్తున్నారు. అయితే విపక్షాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు బారికేడ్లు దాటుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. भैया जी गिरफ्तारी दे रहे हैं क्या आप लोग? आप लोग गिरफ्तारी देंगे क्या?
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుంది. మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా కమిషన్ రంగనాథ్ తో కలిసి అమీర్పేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మైత్రివనం సమీప కాలనీలోని గంగూభాయ్ బస్తీలో సీఎం పర్యటించారు. బుద్ధనగర్ లో డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు. బస్తీ వాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు సహా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నానికి అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బట్టి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. శివశంకర్ దేశంలోనే ఉన్నత స్థితికి చేరుకున్నారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు గిరిజనులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. సామాజిక రుగ్మతలపై ఆనాడే ఆయన పోరాడారని కాంగ్రెస్ లో సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి, గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, గౌరవ శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అరకర వేణుగోపాలరావు గారికి, మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ గౌరవ జనక్ ప్రసాద్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ శ్రీ నవీన్ మిట్టల్ గారికి, సిఎండి సింగరేణి శ్రీ బలరాం గారికి, అట్లాగే సింగరేణి డైరెక్టర్ పా గౌతమ్ గారికి, మిగతా డైరెక్టర్లందరికీ, ముఖ్యంగా యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రజలకు సేవ చేయటం కోసం తర్ఫీదు పొందుతున్నటువంటి సివిల్ తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ రాష్ట్రం నుంచి సివిల్ సర్వెంట్గా సెలెక్ట్
పనిచేయటానికి యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అయి తద్వారా ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో తయారై ఈరోజు పరీక్షకి సిద్ధమవుతున్నటువంటి 178 మంది మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలే కాకుండా మీరంతా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రగాఢంగా కోరుకుంటున్నాను. మానవ వనరులు చాలా అతి ముఖ్యమైనటువంటి మన రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ అత్యంత బలమైనది, పెట్టుబడి కూడా. ఇటువంటి హ్యూమన్ రిసోర్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్ఫీ తిప్పించి సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది. విద్య ద్వారా నిరక్షరాస్యతను అంతం చేయాలని, విద్యార్థులకు విద్య అందించడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆదివారం తాడ్వాయి మండల తోపులో నూతనంగా నిర్మించిన పాఠశాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, టిఎస్ అదనపు కలెక్టర్, రెవెన్యూ సిహెచ్ మహేందర్, జి గ్రంథాలయం సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, డిఎస్పీ రవిచందర్, చక్రవర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ రెడ్డి, మండల అధికారులు, ఎన్జీఓ సంతోష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నటుడు రానా దగ్గుబాటి ఈ రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. పదవి విరమణ ఉంటుందని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రాజకీయాలకు తాను దూరం అవుతున్నానని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, ఇతర రాజకీయ పార్టీల వైపు చూడాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయాలతో పాటే దేశవ్యాప్తంగా తన విద్యా సంస్థలను నెలకొల్పేందుకు కృషి చేస్తానని, తాను మాట్లాడిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారని మల్లారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ జవహర్ నగర్ లో ఓ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు, యాది పెట్టుకుంటుంది. నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలోకి నువ్వు ఒక ఆయన అడిగిండే, విలేకరు తమ్ముడు అడిగిండి ఏంటంటే నువ్వు బీజేపీలోకి పోతావా, తెలుగుదేశంలోకి పోతావా అని అడిగితే నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. హనుమకొండలో మంత్రి కొండ సురేఖ ఇంటి ముందు సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజన పథకం మహిళా కార్మికులు ఆందోళన చేపట్టారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర సంస్థకు అప్పగించవద్దని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి ఇల్లు ముట్టడించేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటాయించాలి మా పథకాన్ని మాకే, కేటాయించాలి మా పథకాన్ని మాకే, మా పథకాన్ని మాకే. గత 25-30 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులు ఎంతో శ్రద్ధతోటి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్లకు దాదాపు 12 నెలల నుంచి పెండింగ్ బిల్లులున్నాయి. గుడ్డుకు అదనంగా బడ్జెట్ ఇవ్వడం లేదు. అట్లాగే వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవి కూడా ప్రభుత్వం కల్పించకపోయినా పుస్తలు సైతం తాకట్టు పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు మధ్యాహ్న భోజన కార్మికులు కొట్లాడుతున్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు 10,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి హామీలను ఇవ్వకుండా ఇవన్నీ పెండింగ్ లో పెట్టి ఈ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా దుర్మార్గంగా ఈ రోజు అక్షయ పాత్రకు లాంటి స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అక్షయ పాత్రకి ఇచ్చేటువంటి నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం నగరంలో తుది మెరుగులు దిద్దుకుంటుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. తుది అనుమతులు రాగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాంపల్లిలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైందని వెల్లడించారు. మెట్రోకు చెందిన 2,000 చదరపు గజాల స్థలంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా నోవం ప్రాజెక్ట్ డెవలపర్లు డాక్టర్ హరికృష్ణారెడ్డి, భావనారెడ్డి 102 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మించారు. 15 అంతస్తుల్లో పార్కింగ్ కు 3 బేస్మెంట్లు, 7 అంతస్తులు కలిపి 10 అంతస్తులు ఉంటాయి. 250 కార్లు, 200 బైకులు నిలపొచ్చు. లెవెల్ కార్ పార్కింగ్ ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నవం కంపెనీ వారు దీని వారంతటి వారి ఖర్చుతో నిర్మించడం జరిగింది. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ని వారు చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా ఇంత హైలీ సొఫిస్టికేటెడ్ కార్ పార్కింగ్ అన్నమాట. ఇక్కడ అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. ఎవరు కూడా మనుషులు కార్ని పార్క్ చేయటం, ఆ కార్ని మళ్ళీ డిజిగ్నేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళడం అనేది ఉండదు. ఇది భారతదేశంలో ప్రప్రథమంగా ఇట్లా జరిగింది. ఇక్కడ అంతా కూడా వారు జస్ట్ డ్రైవర్ వచ్చి కార్ని అక్కడ వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ కార్ ఏంటంటే స్లాట్ తీసుకుంటుంది. మొత్తం ఇది 15 అంతస్తులో కట్టడం జరిగింది. అందులో 10 అంతస్తులు దీనికి పార్కింగ్ కోసం, కొన్ని క్రింద కొన్ని పైన కేటాయించడం జరిగింది. ఒక 5 అంతస్తులు మాత్రం కమర్షియల్ యాక్టివిటీ, ఎందుకంటే ఇది ఇంత ఖర్చు పెట్టి వారంతటి వారితో చేశారు కాబట్టి మేము కేవలం ఒక 1/2 ఎకరం భూమిని ఇవ్వడం జరిగిందనమాట ఈ ప్రాజెక్ట్ కట్టడం కోసం. సో దాన్ని వారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇనీషియల్గా కొన్ని నష్టాలు వస్తాయి, కానీ వారంతా మొత్తం మీద ఎంతో కొంత వారికి పెట్టుబడికి రావాలి కాబట్టి, కొంచెం ఆదాయం రావాలి కాబట్టి ఈ 5 కమర్షియల్ ఫ్లోర్స్లో ఇందులో 2 ఫ్లోర్స్లో థియేటర్స్ ఉన్నాయి. 2 థియేటర్స్ ఉన్నాయి. ఆ 2 కూడా మంచి అత్యాధునికమైనటువంటి హైదరాబాద్లో ఇంతవరకు మీరు చూడనటువంటి థియేటర్స్ ఉన్నాయి. ఇక ఈ పార్కింగ్ చూసుకుంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ అనేటువంటిది ఇండియాలో ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఇది నిజానికి జర్మన్ టెక్నాలజీ, ప్యాలిస్ టెక్నాలజీ అంటాము. ఈ అంటే పజిల్ పార్కింగ్ అన్నమాట. ఆటోమేటిక్గా మీరు అది ఎక్కడ చూసుకుంటుంది, స్పాట్ చూసుకుని దాని అంతటా అదే వెళ్ళిపోతుంది అనమాట. దానికి ట్రాన్స్పాండర్స్ అవి ఉంటాయి. సో అది ఈ టెక్నాలజీని తీసుకురావడం మొత్తం ప్రపంచంలోనే వారు ప్యాలిస్ వారు చేసినటువంటిది 5 నగరాల్లోనే ప్రపంచం అంతా ఉన్నాయి ఇవి.
ఇది 5వ అన్నమాట ఇక్కడ హైదరాబాద్లో చేయడం అనేది. ప్రముఖ సినీ నటి అనుపమ పరమేశ్వరన్ విశాఖపట్నంలో సందడి చేసింది. ఆమె నటించిన పరదా చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందంతో కలిసి ఆమె విశాఖకు వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడింది. అందరూ పరదా చిత్రాన్ని ఆదరించాలని కోరారు. దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్, మయూర్ కీలక పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కాంట్రాక్ట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 22న రిలీజ్ కానుంది. యు గైస్ ఆర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అన్నది. అండ్ ఇంకా పరదా గురించి ఏం చెప్పాలి, టీజర్ వచ్చింది నిన్న అండ్ ట్రైలర్ వచ్చింది నిన్న అండ్ ఐ హోప్ యూ గైస్ సా ఇట్. ఆ విజువల్స్ కూడా మేము ఫస్ట్ టైం అలా అంత పెద్ద స్క్రీన్లో ఆ విజువల్స్ చూసినప్పుడు మీకు చాలా చాలా ఒక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ వచ్చింది. వీ రియలీ హోప్ August 22న మీరు అందరు వెళ్ళి సినిమా చూస్తారు అండ్ వీ హోప్ దట్ మీ అందరికీ ఆ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ కూడా వస్తుంది. అండ్ ఇట్స్ లైక్ మాకు చాలా నచ్చిన ఫిల్మ్, చాలా రియలిస్టిక్గా, చాలా ప్యాషనేట్గా మేము షూట్ చేసిన ఫిల్మ్ ఇది. అండ్ దయచేసి August 22న మీ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ రాస్తున్నారు ఇది ప్రాపగాండా ఫిల్మ్ అని. ఏ ప్రాపగాండా లేదు, అది మీకు తెలియాలంటే ఫస్ట్ డే చూడాలి. మాకు వేరే ఏ ఇంటెన్షన్ లేదు, జస్ట్ ఒక గుడ్ ఫిల్మ్ చేయాలని అనుకున్నాము. ఆ గుడ్ ఫిల్మ్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్. ద కవర్ ఇస్ గుడ్ బట్ ద ఫిల్మ్ ఇస్ గోనా బి ఈవెన్ మోర్ గుడ్. సో ప్రవీణ్ గారు సినిమా బండి అండ్ శుభం తర్వాత ఈస్ డన్ అ ఫిల్మ్. సో ఆయన ప్రీవియస్ 2 ఫిల్మ్స్ లాగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ విజయ్ గారు అండ్ శ్రీధర్ గారు బోత్ ఆఫ్ దెమ్ హెస్ ఇన్వెస్టెడ్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ స్టోరీ. సో ఆ కాంటెంట్ని నమ్మండి, దాన్ని సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ హోప్ఫుల్లీ మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఈ సినిమా సక్సెస్ మీట్కి మళ్ళీ ఇక్కడికి రావడానికి నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది. అప్పుడు నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. స్టోరీ మీద నడుస్తుంది. ఇప్పుడు మేమేంటంటే ట్రైలర్లో కొంచెమే మేము చెప్పాం. దెర్ ఇస్ లాట్ బియాండ్ దట్. ఈ స్టోరీలో ఇంకా చాలా ఉంది. సో అది మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ సింగిల్ హ్యాండ్. దీనిలో ఈ సినిమాకి ఒక సోల్ ఉంది, ఒక బేసిక్ థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్ ఏంటో నేను ఇప్పుడు చెప్పలేను, అది మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఆ దేని మీద బేస్ అయి ఉంటుంది అన్నది నేను ఇప్పుడు చెప్తే సినిమా థ్రిల్లర్ క్రైమ్ అలా ఏం కాదండి. అదే జాన్రా గురించి అడుగుతున్నారా అంటే ఇది మా డైరెక్టర్ గారు ఇంటర్వ్యూస్ లో అంతా చెప్పారు, కాంతారా అండ్ జిందగీ నా మిలేగా దుబారా అది 2 మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో కాంటినెంటల్ కాఫీ కర్మాగారం సిఎస్ఆర్ నిధులతో 50 మంది విభిన్న ప్రతిభావంతుల క్రీడాకారులకు స్పోర్ట్స్ వీల్ చైర్లను అందించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులకు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడబోమని పెమ్మసాని చెప్పారు. అడిగిన వెంటనే సహాయం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసానికి క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా స్పోర్ట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి స్టేట్ని, డిస్ట్రిక్ట్ని, నేషన్ని రిప్రజెంట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వీళ్ళు ఒక 15 మంది మా దగ్గరికి వచ్చి మేము నేషనల్లో కంటెస్ట్ చేయాలి, అదే మాకు రెగ్యులర్గా ఉండే వీల్ చైర్స్ తోటి మేము ఆడలేము, మాకు ఈ స్పెషల్ స్పోర్ట్స్ చైర్స్ కావాలని అడిగారు. అడిగినప్పుడు అంటే ఈ గేమ్స్లో అన్ని రకాల గేమ్స్ ఆడతారు వీళ్ళు. క్రికెట్ ఆడతారు, వాలీబాల్ ఆడతారు, రకరకాల గేమ్స్. ఇందులో 15 మంది గుంటూరు నుంచి ఆంధ్ర స్టేట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ 15లో 4 నేషనల్ టీంకి ఆడగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు వేరే వేరే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇది ఖర్చుతో కూడింది. దీని గురించి ఈ చైర్లు అన్నీ దాదాపు 5.74 అంటే 6 లక్షల రూపాయలు ఎవరిస్తారని అడిగితే ఒక దేవుడిలాగా సిసిఎల్ రామచంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, ఇస్తా అన్నారు. ఒకటి ఇది ఇవ్వటమే కాకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తామని చెప్పారు. వాళ్ళకంటే నేషనల్ గేమ్స్లో కానీ ఇట్లా పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినవి. ఇదనే కాదు, ఆయన ఎన్నిసార్లు ఎప్పుడు మేము ఏది అడిగినా కూడా చిరునవ్వుతో ఏదైనా సరే నో అని చెప్పరు, ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతానికి, ఈ దుగ్గిరాల, ఈ చుట్టుపక్కల ఎంత చేశారో మీ అందరికీ తెలుసు. ఇంకా ముందు ముందు కూడా చాలా చేయబోతూ ఉన్నారు. వారందరికీ మా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాము. థ్యాంక్ యూ.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.